దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మన వాక్య ధ్యానము నేటి దినాన మన వాక్య ధ్యానము మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గరున్న బేతనీ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను ఉండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధి ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తన బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వంటి వారును వెనక వచ్చుచున్న వంటి వారును, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్య అంశము సారాంశం చాలా చిన్నదే కానీ చాలా ఎక్కువ వాక్యాన్ని చదివించాం. ఎందుకు ఇంత ఎక్కువ వాక్యం చదివామంటే మనకి వాక్యము పూర్తిగా అర్థమవ్వాలి. యేసుక్రీస్తు వారి మనసు ఏంటో, ఆయన యొక్క ఆలోచన విధానం ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో మనకి వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఆయన ముందుగుంటా ఇద్దరు శిష్యులను పంపించి ఆ బేతనీ అనే గ్రామంలోనికి, అంటే వారు యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గర బేతనీ అనే గ్రామం, ఒలివ కొండ దగ్గర ఉన్న ఆ గ్రామమునకు రాగానే ఇద్దరు శిష్యులను పంపించి, మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళుడి. అక్కడ ఒక గాడిద పిల్ల ఉంది. దాని మీద ఎప్పుడు ఎవరు కూడా కూర్చుండలేదు. యేసుక్రీస్తు వారికి ఎలా తెలుసండి ఇవి? ఆ దాని మీద ఎవరు కూర్చుండలేదు. అక్కడ గాడిద పిల్ల కట్టి ఉందని ఎలా తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారికి? కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారికి అంతటా అందరి యొక్క మనసు ఆయనకి తెలుసు. హల్లెలూయా. జరుగుచున్నది తెలుసు, జరగబోతున్నది తెలుసు, ఏదైతే జరగబోతుందో అది కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఇద్దరు శిష్యులను పంపించి అక్కడ ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల, ఒక గాడిద పిల్ల, అది తలవాకిట ఇంటి ముందుని కట్టబడిందట. ఈ గాడిద పిల్ల కొరకు మనం ధ్యానిస్తే అసలు ఇంటి వాకిట గాడిద పిల్ల ఎందుకు కట్టబడి ఉంది, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇప్పుడు ఉన్న నేటి తరానికి ప్రతి ఇంటిలోనూ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ యవనస్తులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బైక్ అనేది ఉంటుంది. హల్లెలూయా. బైకో స్కూటీయో ఏదో ఒకటి, ఒక వాహనం, ఏమీ లేకపోతే సైకిలో, ఏదో ఒక వాహనం అనేది ఉంటుంది. ఎందుకంటే నేటి దినాన కల్చర్ అలా మార్చబడింది. పూర్వ దినాల్లో అలా ఎవరికో ఉండేవి కానీ ఇప్పుడు ప్రతిదీ పిల్లడు ఎదిగి 10th దాటాడు అనబోతురికి 10th ముందే వాడు నాకు బండి కావాలి, బైక్ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు, మార్గానికి ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు మార్గంలో వాళ్ళకి బస్సుల మీద, ఆటోల మీద ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి కూడా బైక్, ప్రతి యవ్వనస్తుడు కూడా బండి కావాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే ధనం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బండి అనేది ఉంటుంది. అలాగే ఆ దినాల్లో ఎంతో ధనవంతులయ్యి బాగా ఉన్నవంటి వారైతే వారు ప్రయాణానికి వారు గాడిదను పెంచుకునేవారు. గాడిద మీద వారు ప్రయాణమై వారి యొక్క బట్టలు, వారి యొక్క వస్తువులు అవన్నీ కూడా గాడిద మీద పెట్టి వారు ఒక ఊరి నుంచి మరొక ఊరికి గాడిదతో కలిసి వెళ్ళేవారు. ఎందుకంటే చేత్తో నడిచే ప్రయాణం కనుక నడిచేటప్పుడు ఆ బరువులు వాళ్ళు పట్టుకోలేరు కనుక ఆ గాడిదని
ప్రతి ఒక్కరు అంటే ధనవంతులైనటువంటి వారు గాడిదని కొనుక్కునే లేకపోతే పెంచుకున్న ఇంటి ముందుని ఉంచుకునేవారు. ఇప్పుడు అలాగే ఒక ఇంటిని ముందుని కట్టబడి ఒక గాడిద పిల్ల ఉంది. ఆ గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళండి, మీరు వెళ్ళి ఎవరిని అడగండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే హల్లెలూయా. చూడండి, శిష్యులకి యేసుక్రీస్తు వారు ఏమి నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు వారికి గాడిద పిల్ల కావాలి, గాడిద పిల్ల కావాలని మీరు గ్రామంలోకి వెళ్ళి అడగకండి. అక్కడ ఉంది ఒకటి, నేను ఏర్పాటు చేసుకున్నాను, మీరు వెళ్ళి దాని కట్టులను విప్పండి. ఎవరైనా దీన్ని ఎందుకు విప్పుతున్నాము అంటే ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి. అప్పుడు వారు మిమ్మల్ని ఏమీ కూడా ఆటంకపరచరు. హల్లెలూయా. శిష్యులకు చెప్తున్నారు, మీరు నా శిష్యులైపోతున్నారు, నా శిష్యులై ఉన్నారు. మీరు ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచి అడిగేటట్టుగా ఉండకూడదు. ఒకవేళ అది మీకు అవసరమైతే అది దేవుడే మీకు, అంటే నేనే మీకు, అప్పటికి ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక దేవుడే మీకు సిద్ధపాటు చేస్తాడు. అది దేవుడే నీ వద్దకి నడిపిస్తాడు. ఒకవేళ ఎందుకు దీని కట్టులు విప్పుతున్నావు ఎవరైనా అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందండి మాటలు. అంటే ఈ రోజుల్లో అంటే గాడిద గురించి ధ్యానిస్తే చాలా విషయాలు ఉన్నాయి. మనకున్న సమయాన్ని బట్టి మనం ఏదైతే ధ్యానించాలనుకుని ఏదైతే వాక్యంలోనికి వెళ్ళాలని అనుకుంటున్నామో ఆ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో దేవుని యొక్క ప్రజలు అంటే దేవుని యొక్క బిడ్డలు లేకపోతే దేవుని యొక్క సేవకులు లేకపోతే దేవుని యొక్క ప్రజలు ఎవరైనా సరే, దేవుని ప్రజలమని ప్రజలు కాకపోతే ఎవరైనా సరే ఎదుటి వారి దగ్గర చెయ్యి చాచేటట్టుగా ఉండకూడదు అన్నదే యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకు అంటే మీరు వెళ్ళి ఆ కట్లుతో కట్టబడి ఉంది ఆ గాడిద పిల్ల, దాని మీద ఎప్పుడు ఏనరుడు కూర్చోలేదు, అది దేవునికి కావాలి. అది ఒక కట్టులతో కట్టబడి ఉంది. అందుకే యెషయా భక్తుడు అంటాడు, దుర్మార్గుడు కట్టిన కట్టులు విప్పటయు కాడుమాను మేకులు ఊడబెరుకుతయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నారు ఆయన. ఆ యొక్క యెషయా చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ కడుపులు మార్చుకుని ఉంటారు. అలా కాదు, ఎవరైతే కట్టులతో కట్టబడి ఉన్నారో వారి కట్టులు విప్పటయు, వారు కాడుమాను మేకులతో వారు దిగగొట్టబడి ఉన్నారు. అంటే ఆచారాలు పద్ధతులు ఇంకా రకరకాలవి పెట్టుకొని వారి మేకులతో కొట్టబడినట్టుగా వారు కొట్టబడి ఉన్నారు. అలాంటి వారి మేకులు ఊడబెరికి ఆ ఆచారాలు ఆ పద్ధతులు ఆ యొక్క ఏమంటారు వాటిని ఆ మూర్ఖత్వంగా వెళ్ళిపోతూ ఉంటారు కదా, మూర్ఖపు స్వభావంలోనికి వెళ్ళిపోతారు. ఆచారాలు పద్ధతులతో ఏవేవో చేస్తూ ఉంటారు. అలాంటి వారు మేకులతో వారు దిగగొట్టబడి ఉన్నారు వారి పద్ధతులతో. అలాంటి వారి మేకులు ఊడబెరికి వారికి విడుదల కలిగించి వారిని సత్యములోనికి నడిపించడమే దేవుని ప్రజలు చేయవలసిన ఉపవాసం అని ఆ యొక్క యెషయా భక్తుడు చెప్తావు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము అంటే ఇక్కడంతా కూడా ఉపవాసం గురించి ఉంది. అయితే నిజమైన ఉపవాసము చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్టులు విప్పుటియు కాడుమాను మేకులు తీయుటియు బాధింపబడిన వారిని విడిపించుటియు ప్రతి కాడి విరగ్గొట్టుటియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. హల్లెలూయా. అంటే ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే దుర్మార్గుడు అనగా దుష్టుడు సాతానుడు కట్టులతో బంధకాలతో వారిని కట్టు పడవేసిన వంటి వారి యొక్క కట్టులు విప్పుటయు కాడుమాను మేకులు తీయుటయు, మేకులతో వారిని దిగగొట్టేసి ఆ పద్ధతుల్లో ఆచారాల్లో ఆ యొక్క మూర్ఖత్వంలో అదేమంటారు దాన్ని నాకు గుర్తుకు రావటం లేదు, మూర్ఖత్వానికి ఇంకొక మాట ఉంటుంది. ఆ పద్ధతుల్లోనికి ఆ యొక్క ఆ కాడుమాన మేకులతో వారు ఉంటారు. అలాగే కాకుండా వాటితో వారు ఏం చేస్తుంటే బాధింపబడుతూ ఉంటారు. వారు బాధలు అనుభవిస్తూ ఉంటారు. కానీ సులువుగా తేలిగ్గా ఉన్న కాడి దగ్గరికి వారు రాలేకపోతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు అంటారు, నా కాడి సులువుగాను తేలికగాను ఉంది అని. ఈ బరువు ఉన్న ఈ కాడినే వారు మోస్తూ బాధింపబడుతూ ఉంటారు. ఆ బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగ్గొట్టుటయు. హల్లెలూయా. ఆ కాడులన్నీ కూడా విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి మొక్కము తెప్పకము, దిక్కుమాలని బేదలను ఇంట చేర్చుకొనము. ఇంక ఇవన్నీ కూడా వస్త్రహీనుడు కాదు, అవన్నీ సెకండరీ. అంటే ఆకలి కలిగే వారికి ఆహారం పెట్టుటయు, బీదలు కనబడినప్పుడు వారికి
దిక్కుమాలని బేదలు కనబడినటువంటి వారిని ఇంటికి చేర్చుకుంటూ, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా సెకండరీ, రెండో స్థానంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మొదటి స్థానంలో ఏమన్నాయంటే కట్టులు విప్పాలి, దుర్మార్గుడు కట్టిన కట్టులు. ఇక్కడ కట్టబడిన గాడిద పిల్ల తలవాకిట ఇంటి ముందుని కట్టబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఆయన ఆ కట్టబడిన గాడిద పిల్లను చూశారు. ఆ గాడిద పిల్ల కట్టులు మీరు వెళ్ళి విప్పండి అని ఇద్దరు శిష్యులను ఆ యొక్క గ్రామంలోనికి నడిపించారు. బహుశా ఆ గ్రామంలో దేవుడు ఏ కార్యాలు జరిగించారో, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే ఆ బేతనీ గ్రామంలో మరి ఆ బేతనీ గ్రామంలోనే కదా ఉంటాడు లాజరు, మార్తా మరియులు, లాజరు. అంటే అలాంటి వారి కట్టులు కట్టబడి ఉన్నవంటి వారు. చూడండి, యేసుక్రీస్తు వారు లాజరు కట్టులను విప్పండి అంటారు. రుమాలతో, వస్త్రంతో అతని శరీరం అంతా కూడా కట్టబడి ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే దేవుని ప్రజలైనటువంటి వారికి ఉండవలసిన గొప్ప లక్ష్యం దుర్మార్గుడు కట్టిన కట్టులు విప్పటయు. దుర్మార్గుడు అనగా దుష్టుడు, అపవాది అనేకమైన ఆచారాలు పద్ధతిలో పెడతా ఉంటారు. మన ఒక ఆమె అన్నది, వాళ్ళు ఎవరో వెళ్తూ ఉంటే చెబుతో నీళ్లు పట్టుకుని ఎదురెళ్ళండి అన్నారు. ప్రార్థన చేయించారు. అప్పుడే ప్రార్థన చేయించిన తరువాత చెంబుతో నీళ్లు పట్టుకొని ఎదురెళ్ళండి అని. అప్పుడు నేనేమన్నానంటే, ప్రార్థన చేసాము, దేవుణ్ణి ఆహ్వానించాము, దేవుడు వస్తారు, మార్గంలో ఆయన తోడుగా ఉంటారు, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత ఉంటుంది. ఈ చెంబుతో నీళ్ళు ఏం చేస్తాయి? ఈ చెంబుతో నీళ్ళు వచ్చి ఆ కాపుదల భద్రతని ఏమైనా ఇవ్వగలవా? ఆచార పద్ధతులు ఇలాంటివి. అంటే ఒక సాదృశ్యానికి మాట నేను చెప్తాను. చెంబుతో నీళ్ళు వచ్చి ఏదైనా సమస్య వస్తే చెంబుతో నీళ్ళు ఏమైనా ఆ మనిషిని విడిపించగలదా అని అడిగినప్పుడు వాళ్ళు ఇంకది ఆపేశారు. హల్లెలూయా. అంటే ఇలాంటి కట్టులు ఆచార పద్ధతులతో మనిషిని కట్టివేస్తూ మేకులతో దిగగొట్టినట్లుగా ఆ మనిషిని ఆ పద్ధతుల్లోనే పెట్టేసి వారి మీద బాధింపబడుతూ ఉన్నారట. వాటితోటి విడిపించుకోలేక బాధింపబడుతూ ఉన్నటువంటి వారిని విడిపించాలి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి అదే ప్రవచనం, బేదలకు సువార్త ప్రకటించుటకు, బాధింపబడిన వారిని విడిపించుటకు ఆయన వాక్యం తీయగానే ఇదే వాగ్దానము యేసుక్రీస్తు వారికి వస్తుంది. మందిరంలో బేదలకు సువార్త ప్రకటించి బాధింపబడిన వారిని విడిపించుటకు నేను ఏర్పరచుకున్నానన్న వాగ్దానము ఆయనకు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవునికి ఇష్టమైన పని అలా బంధింపబడిన వారిని, మేకుల చేత దిగకొట్టబడిన వంటి వారిని, కట్టులతో కట్టబడిన వంటి వారిని, బాధింపబడిన వంటి వారిని విడుదలనిచ్చి వారికి స్వేచ్ఛ ఇచ్చి వారికి స్వతంత్రాన్ని, వారి ఆత్మకి స్వతంత్రాన్ని కలిగిస్తే దేవుడు మనల్ని బట్టి గొప్ప సంతోషిస్తాడు. ఇప్పుడు ఈ గాడిద ఇక్కడ కట్టబడి ఉంది. కట్టులను వారు విప్పారు. ఆ గాడిద యొక్క కట్టులు. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నారు, ఎందుకు ఈ గాడిదని మీరు ఎలాగ ఇప్పుతున్నారు, ఎవరిని అడిగి ఇప్పుతున్నారు అనగానే తక్షణమే లేచి ఇది ప్రభువునికి కావాలను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువునికి కావాలని అన్నారో వెంటనే ఆ వ్యక్తి మాట్లాడలేదు. అంటే దేవుడు ప్రతి మనిషి మీద ఒక ఉద్దేశం. మనిషి గాడిదతో పోల్చబడ్డారు. మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు వారు మనకి ప్రతి దానాంతిలోనూ పాలిభాగం ఇచ్చారు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు పావురంతో పోల్చబడితే నరులమైన మనల్ని ఆయన పిచ్చుకలతో పోల్చబడ్డారు. పావురం పరిశుద్ధము, నిష్కలంకం, అదేది కూడా గొడవ పెట్టదు, అల్లరి పెట్టదు, పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంటుంది. పిచ్చుకు కూడా అంతే, ఎవరిది ఆశించదు, ఎవరిది తినదు. హల్లెలూయా. ఎంత దీనత్వం, తగ్గింపు కలిగి ఉంటుందో. యేసుక్రీస్తు వారు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఉంటే మనకి గాడిదలో ఆయన మనకి పాడి భాగం ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నిష్కలంకమైనది, అది తిరుగుబాటుతనం చేయదు, అది అరవదు, కరవదు, తిరుగుబాటుతనం చేయదు. కానీ గాడిది కూడా అంతే. ఎన్ని బట్టలు పెట్టి ఆ యొక్క మడియాలు తీసుకెళ్ళి ఆ యొక్క బట్టలు, అంటే మనకు తెలిసిన దాన్ని పెట్టి ఇన్ని బట్టలు పెట్టి ఉతుకుతా ఉన్న మాసిని బట్టలు మూటలు పెట్టి నా బరువును మోస్తుంది, కానీ అది తీసేయండి అని చెప్పి అందరు. అంటే గాడిదికి అంత తగ్గింపు, అంత విధేయత. అలాంటి విధేయతలోనికి ఆయన మనల్ని నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద మనిషికి సాదృశ్యమై ఉన్నది కనుక
ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ ప్రతి మనిషి కూడా కట్టులతో విప్పబడినప్పుడు ఆ గాడిద మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో, నీవు నేను ఒకప్పుడు అలాంటి కట్టులతో బంధింపబడుతూ కాడుమాల మ్రేకులతో కొట్టబడి ఉన్న మన కొరకు అనేక మంది సేవకులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి సువార్తను ప్రకటించినప్పుడు, దేవుని కనికరం వారి ప్రార్థన పెట్టి మన మీదకి వచ్చినప్పుడు, మనం అలాంటి కాడుమాల మేకుల నుంచి విడిపింపబడి మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ యొక్క విడుదల కట్టులు విప్పబడిన గాడిద వలె మన విడుదల పొందుకొని ఇప్పుడు మనం స్వతంత్రంగా దేవుని ఆత్మను పొందుకున్న మనము, దైవత్వంలో వెళుతున్న మనము, ఇది మనకి ఇలా చాలా ఇక్కడతోటి అని అనుకొని ఊరుకోకూడదు. హల్లెలూయా. ఎక్కడ ఏ వ్యక్తి కాడుమాన మేకులతో దిగబట్టిబడి ఉన్నారో మనం వెళ్ళి వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆయన అడుగుతున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటి? ఆ ఉపవాస ప్రార్థన యొక్క విధానం ఏమిటి? నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. ప్రభువా, ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, ఇదిగో నాయన ఆచారాలతో పద్ధతులతో నాయన రకరకాల ఆలోచనలతో కట్టబడి ఉన్నారు ప్రజలు, వారిని విడిపించండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన పెట్టి వేరొకరిని నడిపించి ఎక్కడో ఉన్న వంటి వారి మీద దేవుని కనుదృష్టి వారి మీదకి వచ్చి వారి ద్వారా వేరే వారి ద్వారా వారు విడిపింపబడతారు. అప్పుడు వారి మీదకి యేసుక్రీస్తు వారు రాగానే వారి జీవిత విధానం మారిపోతుంది. మన జీవిత విధానం మారిపోయింది కదా. పాపాన్ని శాపాన్ని మోస్తున్న మన వీపు మీద నుంచి పాపపు కాడి విరగొట్టబడి యేసుక్రీస్తు వారి కాడి సులువుగా తేలిగ్గా ఉన్న కాడి మన మీదకి వచ్చింది కదా. ప్రభువునిలోనికి మనం ఇప్పుడు ఎంత పాపం లేని వ్యక్తులుగా, నా పాపం అంతా కూడా యేసుక్రీస్తు వారు భరించి నన్ను విడిపించారన్న ఒక సంతోషము, సమాధానము, నెమ్మది మన జీవితాల్లో ఉంది కదా. మరి మనం అనుభవిస్తున్న సంతోషం, నెమ్మది, సమాధానం మన వరకేనా? అలా బాధింపబడిన వంటి వారి కొరకు మనం కన్నీరు విడిచి ప్రార్థిస్తే వారు విడుదల పొందుకుంటారు, వారు ఇంకొకరికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు కట్టబడి ఉన్న గాడిద పిల్ల దగ్గరికి ఆయన తన శిష్యులను పంపించారు. ఆ ఒలివ కొండ దగ్గరికి రాగానే ఆ బెతనీ అనే గ్రామానికి పంపించారు. అక్కడ కట్టబడి ఉండి మూలుగుతూ ఉంది ఆ గాడిద. ఆయన చూశారు ఆ గాడిదని, ఇది ప్రభువునికి కావాలి అని అడగండి. మీరు ఎవరు వెళ్ళి ప్రభుకి గాడిద పిల్ల కావాలి ఇవ్వండి అని అక్కడ నిలబడి మీరు అడగండి. మీరు వెళ్ళి దాన్ని విప్పండి. ఎవడైనా మీకు ప్రశ్న వేస్తే ఇది ప్రభువునికి కావాలి అని చెప్పండి. అప్పుడు వారు మాట్లాడండి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దైవ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మనం వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్న ఆచారాలు పద్ధతులతో మూలుగులతో ఉన్న వంటి వారు, మేకులతో దిగకొట్టబడి బాధింపబడుతూ మూలుగుతున్న వంటి వారి కట్టులు విప్పబడి వారు రక్షణలోనికి వస్తారు. వారిలో నా బాధ అంతా తొలగిపోతుంది. దేవుడు వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అలా చేయడానికి, అలా వారు పొందుకోవడానికి కారణం ప్రార్థించిన నిన్ను ఒట్టిగా వదిలిపెట్టే త్రాసులో వేసినప్పుడు నీ ప్రార్థనకి ఏ ఆత్మ రక్షింపబడిందో, ఏ ఆత్మ విడుదల పొందిందో, ఏ ఆత్మ నెమ్మది పొందుకుందో, ఏ ఆత్మ దుఃఖ నివారణ కలిగిందో తూచి ఆ ఫలాన్ని దేవుడు నీకు అందిస్తారు. హల్లెలూయా. కనుక మనం దేవుని ప్రజలమైన మనం ఎవరి దగ్గర ఏది కూడా అడగకుండా దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ మనం ప్రార్థించినప్పుడు కట్టబడి ఉన్న వారి కట్టులు తెగబడతాయి, వారి యొక్క మేకులు ఊడబెరగబడతాయి, వారి బాధ నివారణ అవుతుంది. వారి సంతోషం, ఆనందంతో పరలోక రాజ్య వారసులుగా, దేవుని యొక్క వారసులుగా వారు మార్చబడతారు. వారి సంతోషము దేవుని సంతోషంగా మారుతుంది. దేవుని సంతోషంలో నీవు నేను కుమారుడుగా, కుమార్తెగా ఆ సంతోషాన్ని అనుభవిస్తాము. అలాంటి ఫలాన్ని దేవుడు మనకి దయచేసి దీవించి ఆశీర్వదిస్తారు. ఇక మీదట మన ప్రార్థనలు మనం మార్చుకుందాం. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థిద్దాం. దైవ చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుని సంతోషం కలిగే కార్యాలు జరిగించి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. నిజమే ప్రభువా, నాయన కట్టబడి ఉన్న గాడిద పిల్ల దగ్గరికి నాయన
అయ్యా నీ శిష్యులను పంపించి ఇది ప్రభువునికి కావాలదు అని అడగమన్నావు తండ్రి. ఎంతోమంది నాయన అయ్యా ఆచారాలు పద్ధతులని అయ్యా ప్రభు తండ్రి నాయన వారు కట్టబడి ఉన్నారు తండ్రి. మూర్ఖపు ఆలోచనలతో నాయన తండ్రి మూర్ఖమైన భక్తితో లోక ఆచారాలతో పద్ధతులతో వారు మేకులతో దిగగొట్టబడి ఉన్నారు ప్రభు. అయ్యా తండ్రి నాయన బాధింపబడుతూ వేదన చెందుతూ ఉన్నారు నాయన. అలాంటి వారి యొక్క బాధ నివారణ కలిగేలాగున ప్రభువా తండ్రి వారి దుర్మార్గుడు కట్టలు విప్పేలాగున కాడిమాని మేకులు ఓడబెరికేలాంటి ప్రార్థనలు మాకును దయచేయండి ప్రభువా. అయా మీ చిత్తాన్ని జరిగించి నీ ప్రజలుగా మేము ముద్రింపబడి అనేకులని ఆ ముద్రలోనికి నడిపించేలాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.